వీళ్ళ దృష్టి అంతా ఒకటే ఉన్నది, హైదరాబాద్ అండ్ తెలంగాణ. హైదరాబాద్ మీద సమతుల్య అభివృద్ధి లేదు. వీళ్ళు ఏం చేసిరు తెలుసా, ఇంతకుముందు కూడా అన్నా, తెలంగాణ ఈజ్ నాట్ పీపుల్ స్టేట్, ద రియల్ స్టేట్, ద రియల్ ఎస్టేట్. ఆయన భూములు అమ్ముకొని ఖజానా తెద్దామన్నాడు. మరి ప్రొడక్టివిటీ పెంచిర్రా, ఉత్పాదకత పెంచిర్రా, మన మ్యానుఫ్యాక్చర్ సంస్థలు తెచ్చిర్రా? ఓకే. ఒకటి నేను చూసినంత వరకు అనంతపురంలో ఏదో ఒక కియా కార్ వచ్చింది, అటువంటిది ఇక్కడ వచ్చిందా? ప్రొడక్టివిటీ ఎందుకు పెంచలేకపోయింది? అంతా రియల్ ఎస్టేట్. కానీ నీకు పార్టీకి ఫ్రెండ్ కావాలన్నా రియల్ ఎస్టేటే, నీకు ఖజానాకు రావాలన్నా రియల్ ఎస్టేటే, నీవు డెవలప్ కావాలన్నా రియల్ ఎస్టేటే. ఒక లేఅవుట్ పెట్టాలి, ఒక గుడి కట్టాలి, ఒక లేఅవుట్ కొట్టాలి, పక్కన మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంలో విపరీతమైన భూములు తెలంగాణ చేతులకి వెళ్ళిపోయినాయి కదా, ప్రభుత్వం చేతులకి వెళ్ళి. ఉమ్మడి రాష్ట్రంలో వెళ్ళిపోయినాయి, స్వరాష్ట్రంలో వెళ్ళిపోలేదా? మారలే కదా, తెలంగాణకు ఉపయోగపడ్డాయి కానీ ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు. ఉమ్మడి రాష్ట్రాలు రాష్ట్రం అంటే నేనేమంటా అంటే అది హైదరాబాద్ మళ్ళీ తిరిగి రావు. ఉమ్మడి రాష్ట్రం వాళ్ళు ఏమంటారు, అక్కడ రాష్ట్రం వాళ్ళు ఏమంటారు, నువ్వు కేటాయించిన భూములన్నీ ఆమె హైదరాబాద్నే డెవలప్ చేసిండ్రు, ఒక క్యాపిటల్ ఆల్టర్నేటివ్ క్యాపిటల్ ఏమైనా డెవలప్ చేసారు అంటారు. ఇక అది పెద్ద వాదన అవుతుంది. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న పొరపాటు ఏంటంటే రియల్ ఎస్టేట్గా మారుస్తున్నావు. నువ్వు చెప్పు, కన్విన్స్ చేయి జనాలను. రియల్ ఎస్టేట్ ఏం లేదు, రియల్ ఎస్టేట్ లేదు, డౌన్ అయిపోయింది, ప్రభుత్వం డౌన్ అయిపోయింది. అవునండి, ఇది ఎంతవరకు మంచి సంబంధం? రియల్ ఎస్టేట్ లేకపోతే గవర్నమెంట్ నడవదా? రియల్ ఎస్టేట్ ఏది స్టాగ్నెంట్ అయితే ప్రభుత్వం నడవదా? వేరే రాష్ట్రాలు ఎట్లున్నాయి, మన రాష్ట్రం ఎట్లుంది? గుజరాత్, సూరత్ అంటే సూరత్ క్యాపిటల్, కానీ తమిళనాడు, కేరళ అండ్ ఇంకేముంది మనకు రాష్ట్రం, కర్ణాటక, వీళ్ళంతా ఒక బెంగళూరు, హైదరాబాదు నువ్వు రియల్ ఎస్టేట్ ఉండొచ్చు, మొత్తం స్టేట్ నేమ్ నువ్వు అర్బనైజ్ స్టేట్గా మార్చేసారు. చెన్నై కూడా నీకు రియల్ ఎస్టేట్ ఇక్కడ డెవలప్, ఇక్కడ ఉన్నంత లేదు, హైదరాబాద్ మొత్తం రియల్ ఎస్టేట్గా మార్చేసినాడు. అది పెద్ద పాలకులు చేసిన తప్పు. రియల్ ఎస్టేట్ను స్టేట్ పీపుల్ స్టేట్ చేయి, దాన్ని ఏ భూముల్లో ఎక్కడ మీరు ఎక్కడ చూడండి, మన గవర్నమెంట్ చేస్తున్న పొరపాట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ తెచ్చి చాలా పొరపాటు అనమాట. అది సంక్షేమం అని ఉండాలి, నీకు నాకు అప్పుడు ఎప్పుడు మన గొడవ అవుతుంటుంది. బిలో ది పవర్టీ లైన్, అబోవ్ ది పవర్టీ లైన్. నువ్వు గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయి ఇప్పుడు ఉన్నదానికంటే, ఎక్కడ రేవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ భూముల అమ్మకానికి వచ్చి ఎక్కడ వివాదాల్లో చిక్కుంటున్నారు? భూముల అమ్మకాల్లో చిచ్చుకుంటారు. నగచర్ల కావచ్చు, లేదా ఉప్పలు కావచ్చు, లేకపోతే మొన్న కోకపేట భూములు కావచ్చు, ఇప్పుడు ఇవాళ భూములు. వీళ్ళంతా ఎక్కడికి వస్తున్నారు? డబ్బుల కోసమని వేలం వస్తున్నారు. డబ్బులు ఏ డబ్బుల కోసం వేసినావు నువ్వు? ఒకటి రుణమాఫీ కోసం కోకపేట భూములు వేలం వేసినావు. ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్. తప్పలేదు, రుణమాఫీ కేవలం ఆయన వచ్చిన ఆమె నెరవేర్చుకోవడానికి. ఆ డబ్బులు లేవని తెలిసి కూడా నువ్వు ఇంకా ఎక్కువ ఇచ్చేసినావు. ఓకే, అయిపోయింది, ఆ వేలం వేసినావు. దాని తర్వాత రేవంత్ రెడ్డి అంతకుముందు సర్కారు కూడా వేలం వేసింది, రుణమాఫీకి వేలం వేసినావు. తర్వాత ఈయన హామీల అమలు చేయడానికి వేలం వేస్తున్నావు. తర్వాత ఏం చేసినావు? నీ మేనిఫెస్టో లేని దళిత బంధు, ఆత్మబంధు, ఒంటరి మహిళలు ఇటువంటివి గత సర్కారు తెచ్చింది. మేనిఫెస్టోలు లేవు. అవి ఇప్పుడు మేనిఫెస్టోలు లేనిది మళ్ళీ కొత్త పథకం వచ్చింది, యువ వికాసం అని వచ్చింది. నాకు తెలిసి మేనిఫెస్టోలు లేదు అది. యువ వికాసానికి కూడా నువ్వేమంటున్నావు? స్కిల్ డెవలప్మెంట్ చేస్తలేవు నువ్వు. డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్, ఖజానాలకి డబ్బులు నీకు ఇచ్చేయాలి 10 లక్షలు, నువ్వేం చేసుకోపో. మొన్న ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, మన కార్యకర్తలకు యువ వికాసం, నవ వికాసం కింద డబ్బులు ఇస్తాం, వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేసుకొని పని చేసుకోండి. కార్యకర్తలకు పని కల్పించడం తప్పు కాదు, పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా. కానీ డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్ కింద రైతు బంధు గత సర్కారు చేసిన పొరపాటు. అది లింక్ చేయకుండా, ఉత్పాదకతతో లింకు చేయకుండా, పంట ఉత్పత్తితో లింకు చేయకుండా, ఎంఎస్పితో లింకు లేకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇచ్చేసినావు. ఈరోజు 1000 కోట్లు ఉన్నాడు, 100 కోట్లు ఉన్నాడే రేవంత్ సర్కారు బదలాయించి చేస్తున్నాడు. డబ్బులు ఇచ్చిండు, డబ్బులు ఇస్తలేడు అని. ఇవాళ అదే సర్కారులు మళ్ళీ తప్పులు చేస్తున్నాయి. మళ్ళీ యువ వికాసం పేరుకొని డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ ఇస్తున్నాడు. అయితే ఈ స్కీములను ఎవరిదమ్మన్నది? మిమ్మల్ని భూములను వేలమేయమన్నది ఎవరు? పన్నులు వేస్తున్నావు, పన్నుల వాడ పెంచుతున్నావు, సంక్షేమ పథకాలతో నువ్వు చేస్తున్నావు. ఇక్కడ కూడా నువ్వు చేసేటప్పుడు పర్యావరణాన్ని డెవలప్ చేస్తావు. పర్యావరణాన్ని కంపెన్సేటరీ ఫారెస్టేషన్ కింద సమతుల్యంగా నువ్వు పర్యావరణాన్ని హితంగా అభివృద్ధి చేయమంటున్నాం మనం. తప్పు ఎవరిది, ఒప్పుకోవడదని కాదు. ఇప్పుడు విద్యావ్యాప్తి కోసం ఇచ్చిన ఎస్సీయు భూములు ఇవాళ 1500కి వచ్చింది.
రేపు లేఅవుట్ చేస్తావు, లేఅవుట్ చేసినాక ఇంకొకటి ఎల్ఎన్ మాస్కో ఇంకొకటి కేటాయిస్తావు. అది అప్పుడు ఏమంటాం, రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుంది, మనం డెవలప్ అవుతాం, ఖజానా డబ్బులు వస్తాయి, మరి ఎట్లా అవుతుంది అంటాం. అప్పుడు అవును కదా కరెంట్, అప్పుడు కన్విన్స్ అయినట్టు ఇప్పుడు కన్విన్స్ అవుతావు. కానీ భూమి ఎక్కడ పోతుంది, భూమి ఎక్కడ? కానీ ఇక్కడ ప్రభుత్వం, మరి ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి, ఏం చేస్తే మంచిది అంటారు? రెండు ఆర్గ్యుమెంట్లు. ఒకటి, యూనివర్సిటీ వాళ్ళు సకాలంలో స్పందించాలని ఒక ఆర్గ్యుమెంట్ ఉంది. ఒకవైపున విద్యార్థులు సీరియస్గా ఆందోళన చేస్తున్నారు. అంటే వాళ్ళ కోసం కాదు కదా, రాబోయే భవిష్యత్ తరాల కోసం. అది విశ్వవిద్యాలయం తర్వాత పర్యావరణం కూడా చేస్తున్నారు. అది దేశ ప్రజలందరికి సంబంధించింది, అది వాళ్ళ వ్యక్తిగతం కాదు కదా. ఈ సందర్భంలో ప్రభుత్వం ఎట్లా ఆలోచన చేయాలి, ఎట్లా అడుగు ముందుకేయాలి? ప్రభుత్వం చేసినా ఏదైనా రకరకాలుగా ఉండాలి. అది ఆ ప్రభుత్వమే అభివృద్ధిని, సంక్షేమాన్ని, సంపదను, ప్రకృతి సంపదను సమతుల్యంగా చూడాలి. ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ 4 చైన్ లింక్ సిస్టమ్స్ ఉంటాయి. నీకు పర్యావరణమే లేనప్పుడు, స్వచ్ఛమైన గాలి లేనప్పుడు కోట్ల రూపాయలు తీసుకొని ఏం చేస్తావు? నీకు ఊపిరి పీల్చడానికి లంగ్ స్పేస్లే లేనప్పుడు కోటి రూపాయలతో నువ్వు హాస్పిటల్ వాడి ఏం చేస్తావు? ఇప్పుడు నీకు భవిష్యత్ తరాలకి ఏమనాలి? ఇవాళ ఇంతకుముందులో నేను చెప్పిన భవిష్యత్ తరాలు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛమైన వాతావరణకు మాకు వచ్చే 20 ఏళ్ళ కోసం స్వచ్ఛమైన వాతావరణం ఇస్తారా, చంపుతారా మాది అని ఇప్పుడు పుట్టిన వాళ్ళు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడేది. అయితే నువ్వు అన్నట్టు ఆల్టర్నేట్ లాంటివి మీరు చెప్తారు. అంటే ఇక్కడ అనేది విలాసాలు, సౌకర్యాలు, కనీస అవసరాలు. ఇక్కడ మనం విలాసాలను తీసివేయాలి, సౌకర్యాలు పర్వాలేదు అనుకోవచ్చు, కనీస అవసరాల మేరకు ఉంచుకొని మిగతా విషయాలను వదిలేసినా పర్వాలేదని మీ భావననా? భావనే. ఎందుకంటే మౌలిక సదుపాయాలు కావాలి, అదే అవసరం కావాలంటే. తర్వాత నువ్వు ఒకటి, ఇప్పుడు ఇంతకుముందు ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినావు, ఇంతకుముందు ఒక ఆయన గచ్చిబౌలిలో నువ్వు స్థలం తీసుకొని వికారాబాద్ ఏరియాలో ఎక్కడనో నీకు 400 ఎకరాలు భూమి ఇస్తున్నా, పర్యావరణహితంగా ఉంది అక్కడ ఒక ఏఐ ఇన్స్టిట్యూషన్ మీ ప్రపోజల్ ఇవ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్గా ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను ఇవాళనే మీకు ఆర్డర్ ఇస్తున్నాను. గవర్నమెంట్ వాళ్ళకు కంపెన్సేట్ చేయాలి, కంపెన్సేషన్. కానీ అసలైన అందాల ప్రకృతికి ఒక బయోడైవర్సిటీ, రిచ్ బయోడైవర్సిటీ ఉన్న ప్రాంతాన్ని కంపెన్సేట్ చేయడానికి రాదు. చేసే ముందే జాగ్రత్త పడాలి. ఇవన్నీ నువ్వు ఇప్పుడు 400 ఎకరాలు తీసుకుంటున్నావు, 400 ఎకరాలను వేరే దగ్గర ఇవ్వచ్చు, గుట్టలు, రాళ్ళు, చెట్లు ఉన్న దగ్గర. కానీ అక్కడున్న ప్రకృతి సంపదను మళ్ళీ సృష్టించలేవు. ఇంకా 50 ఏళ్ళైనా సృష్టించలేవు. 50 ఏళ్ళకి అసలు ఉండదు, ఆ భూమే ఉండదు. ఈ ప్రకృతి సంపదను నాశనం చేసేటప్పుడు అన్ని రకాలుగా తీసుకోవాలి. సెన్సిటివ్ జోన్స్, ఎక్కువ సెన్సిటివ్ జోన్స్ను పాడు చేయొద్దు. తర్వాత పర్యావరణం, ఈ ఫారెస్టులతో మాట్లాడాలి, అక్కడ ఏమేమి ఉన్నాయి, జీవ వైవిధ్యం ఏమేముంది, దానికి ఎట్లా మళ్ళీ ఆల్టర్నేట్ కంపెన్సేట్ ఎట్లా చేస్తూ చెప్పినావు. ఇప్పటివరకు 400 ఎకరాలు తీసుకుంటున్నావు, అదే పెద్ద పుల్లు లేవన్నావు. పెద్ద పుల్లు ఉండవు, పెద్ద పుల్లులే కాదు పర్యావరణంలో పులి యొక్క గ్లామర్, ఒక సెంటర్ పాయింట్ అంతే. పర్యావరణం అంటే జాతీయ పక్షులు ఉన్నాయా, మన రాష్ట్ర జంతువు జింక అన్నీ ఉన్నాయి, అన్నీ ఏవి లేవని కాదు. 400 రకాలకు పైగా బర్డ్స్ ఉంటాయి, 400-500 రకాల పైగా మీరు చూస్తే మ్యామల్స్, క్షీరదాలు ఉంటాయి, తర్వాత రెప్టైల్స్ ఉంటాయి, అంటే సరీసృపాలు ఉంటాయి, రకరకాల. దానికి ఒక అంతే లేదు, నువ్వు చెప్పడానికి వీలే లేదు. అదొక అద్భుతమైన ప్రపంచం, అది అద్భుతమైన ప్రపంచం, ప్రాణి ప్రపంచాన్ని డెవలప్ చేస్తున్నావు. మరి నువ్వు ఇక్కడ చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కన్విన్సింగ్ మెథడ్గా చెప్తలేదు. ఎట్లా అంటే సరే ఒకరు వెళ్ళిన రాసుకో, టెస్లా కూడా గిస్లా కూడా వస్తున్నాడు, మనకి ఇన్ని ఉపాధి అవకాశాలు వస్తాయని. ఉపాధికి లింకు లేదు. ఈ ప్రాజెక్టు ఉపాధికి లింక్ లేదు, డబ్బులకు లింక్ ఉంది, డైరెక్ట్ లింక్. ఆ డైరెక్ట్ స్కీమ్ కోసం డైరెక్ట్ అమ్మకాలకు ఉన్నది. అందులో ఏమవుతుందంటే ప్రభుత్వాలు భూములు అమ్మడం ద్వారానే ఇక ప్రభుత్వాలు నడుస్తాయా? ఒకటి చెప్పేసినావు నువ్వు, ఏమంటున్నావు, చిప్పనే ఉంది మనకు, అప్పులు కూడా పుడతలేవు అని. అట్లా మాట్లాడొద్దు పాలకులు. తర్వాత భూములు వేయడమే మాకు శరణ్యం అని చెప్పొద్దు. ప్రొడక్టివిటీ పెంచండి, స్కిల్ డెవలప్మెంట్ చేయండి, స్కిల్ యూనివర్సిటీ చేస్తా ఉంటాం, వెల్ అండ్ గుడ్. ఆ స్కిల్ యూనివర్సిటీ పెట్టినా అయిపోతుండే. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ పెట్టిననుకో దానికి పెద్ద ప్రాబ్లం రాకు. ఇప్పుడు ఎట్లా నువ్వు విల్లాలు కడుతున్నావు అక్కడ, సైన్స్ సిటీ కాదు అది, సైన్స్ సిటీ ఏర్పాటు చేయి. లేకపోతే ఒక హైటెక్ సిటీ ఇంతకుముందు కట్టినాం అనుకుందాం,
దాని ద్వారా ఉపాధి కలుగుతుంది, మరొక సదుపాయాలు కలుగుతాయి. అట్లా లేదు ఇప్పుడు. ఇది డైరెక్ట్ రియల్ ఎస్టేట్. ఇది దానివల్ల ప్రాబ్లం అవుతుంది. కోకాపేటలో కూడా రుణమాఫీ కోసం రియల్ ఎస్టేట్ చేసినాం. లేని కృత్రిమంగా పెంచి పోషించాలి. 150 కోట్లు ఉంటే ఎక్కువ, అక్కడ 100 కోట్లకు ఎకరం పెంచిస్తే ప్రభుత్వం ఏమైపోయిందంటే తెలంగాణ ప్రభుత్వం రియల్ బ్రోకర్గా మారిపోయింది, మారిపోతున్నది. రియల్ ఎస్టేట్ ఉంటేనే మనం ఉంటాం. పార్టీకి ఫండ్ ఖజానాకు రావాలి, అదే ప్రొడక్టివిటీ పెంచడానికి, స్కిల్ డెవలప్మెంట్ చేయడానికి ప్రభుత్వాలు సమతుల్యతతో వ్యవహరించడం లేదు. ఈ ప్రమాదాన్ని ఇప్పటికైనా పసిగట్టి ఆల్టర్నేట్గా కంపెన్సేట్ చేస్తూ ఈ జీవ వైవిధ్యాన్ని అయితే కాపాడలేరు వీళ్ళు 400 ఎకరాలలో. దానికి తగ్గట్టు వేరే దగ్గర జీవ వైవిధ్యాన్ని కాపాడుతాం, ఉన్నదాన్ని ఎలగొడతామంటారు. ఉన్న జూ పార్కులను నాశనం చేస్తారు. ఉన్న కేబీఆర్ పార్కులో హోటల్ వచ్చేస్తుంది, 5 నక్షత్రాల హోటల్ వస్తుంది, 3 నక్షత్రాల హోటల్ వస్తుంది. ఇవన్నీ ప్రభుత్వము పర్యావరణాన్ని కాపాడడానికి సైన్స్ విత్ హ్యూమన్ ఫేస్, ద సైన్స్ విత్ హ్యూమన్ స్పేస్ అంటాం. ద డెవలప్మెంట్ విత్ హ్యూమన్ ఫేస్, ద డెవలప్మెంట్ విత్ నేచర్ ఫేస్, ఇవి రెండు చూసుకోవాలి. సమతుల్యత లేదు. సమతుల్యత లేకపోవడం వల్ల ప్రభుత్వాలు సర్కారు బదలామవుతున్నాయి. దీనికి ఇప్పటికైనా కంపెన్సేట్ చేయడానికి చాలా మార్గాలను ఆలోచించాలి. రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టాలి. 400 ఎకరాలు ఎందుకు తప్పదా, లేదా తప్పకుండా తప్పని పరిస్థితులు చేస్తున్నావా, చేస్తే ఏం చేస్తున్నావు, కంపెన్సేట్ ఎట్లా చేస్తున్నావు అనేది చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది.